మూడేళ్ల క్రితం అనుకుంటా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ యాంకర్ అరియానాను ఇంటర్వ్యూ చేశారు. ఇది కూడా తన ఇంట్లోని జిమ్లో అరియానా అందాలను ఆరబోస్తూ వాటిని ఆస్వాదిస్తూ మైమర్చిపోతూ ఆమెను ఇంటర్వ్యూ చేసి పులకించిపోయారు ఆర్జీవి. అప్పట్లో ఆ ఇంటర్వ్యూ పెద్ద సంచలనమే అయింది. ఎందుకంటే ఆర్జీవి ఆ రేంజ్లో అరియానాను క్వశ్చన్స్ అడిగారు. నేనేం తక్కువ అన్నట్లు అరియానా కూడా గట్టిగానే ప్రశ్నలకు జవాబులతో ఇంటర్వ్యూని రక్తి కట్టించింది. సర్లే అప్పటి గోలా ఇప్పుడెందుకు చెప్తున్నామంటే తాజాగా ఆర్జీవి గురించి అరియానా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. నంబర్ బ్లాక్ చేసా యాంకర్ అరియానా ప్రస్తుతం దావత్ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలు ఇందులో ఇంటర్వ్యూ చేస్తుంది అరియానా. ఏముంది అందరూ చేసే ఇంటర్వ్యూలే కదా అనుకోవచ్చు, కానీ ఇక్కడే అసలు వెరైటీ ఉంది. ఈ షోకి అరియానా వేసే డ్రెస్సింగ్, దాంతో పాటు వేసే డబుల్ మీనింగ్ డైలాగులు షోకి మంచి మసాలా గుర్తింపు వచ్చాయి. తాజాగా జబర్దస్త్ రాకేష్ తాను తీసిన కేసీఆర్ సినిమా ప్రమోషన్ కోసం ఈ షోకి వచ్చాడు. రాకేష్తో పాటు తన భార్య జోర్దార్ సుజాత కూడా ఈ షోలో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోలో ఆర్జీవి టాపిక్ వచ్చింది. ఈ సినిమాకి కేసీఆర్ అనే టైటిల్ కంటే ముందు దావత్ అనే అనుకున్నామంటూ అరియానాతో రాకేష్ చెప్పాడు. దీనికి ఆయన నిజమా అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అరియానా. ఇక ఐస్ క్రీమ్ సినిమా ఉందా మీ గురువు గారిది అంటూ రాకేష్ ఏదో చెబుతుంటే అందరూ గురువు గారు అని అంటూ ఏదో డైలాగ్ కొట్టింది అరియానా. ఇక ఆ తర్వాత నాకు ఆర్జీవి గారికి చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన నెంబర్ బ్లాక్ చేశా అంటూ అరియానా చెప్పింది. నేను బ్లాక్ చేసేసాను ఆయన నెంబర్, మీకు ఇప్పుడు కూడా చూపిస్తా. ఆర్జీవి సార్ అంటే బ్లాక్ అయి ఉంటుంది. దీనికి రాకేష్ అదిరిపోయే కౌంటర్ వేశాడు. ఆయనే ప్రపంచాన్ని బ్లాక్ చేస్తాడే, మీరు ఆయన్ను బ్లాక్ చేశారా అంటూ రాకేష్ అన్నాడు. ఇలా ప్రోమోలో అయితే ఆర్జీవి టాపిక్ తేలడంతో వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో కూడా అరియానా షేర్ చేసింది. ఇంతకీ ఆర్జీవితో ఏ విషయంలో గొడవ వచ్చిందనే విషయాన్ని మాత్రం అరియానా రివీల్ చేయలేదు. మరి అది ఏమైనా ఎపిసోడ్లో చెబుతుందా చూడాలి.